భయ్యా ఈ రోజు అయితే నేను ఒక ఆస్ట్రేలియన్ కి టూర్ గైడ్ అయితే అయిపోయాను. So hi guys, welcome to MT Vlogs. Today we are going Tipu Sultan Summer Palace with my Bengaluru friend. ఆంధ్రాలో నేను ఉండేది విజయవాడ, అలాగే బెంగళూరులో నేను ఉండేది విజయనగర్. సో మా ఏరియా దగ్గర ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ నుండి మాకు డైరెక్ట్ బస్ అయితే ఉంటుంది, డైరెక్ట్ టిపు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కి. సో అక్కడికైతే వెళ్ళిపోయి బస్ అయితే ఎక్కేస్తాము. మా లొకేషన్ నుండి మేము వెళ్లే లొకేషన్ కి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. 7 కిలోమీటర్స్ కి ఇద్దరికి కలిపి 46 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటుంటే డైరెక్ట్ బెంగళూరు వచ్చేసి అక్కడ నుండి కేఆర్ మార్కెట్ కి బస్సు లేకపోతే ట్రైన్ తీసుకుంటే చాలు, డైరెక్ట్ గా మీరు సమ్మర్ ప్యాలెస్ కి ఆపోజిట్ లో దిగుతారు. టికెట్ వచ్చేసి ఆన్లైన్ లోనే బై చేయాలి. జస్ట్ క్యూఆర్ ని స్కాన్ చేసుకుని మీరు ఇండియనో కాదో ఇన్ఫర్మేషన్ కోసం ఏదో ఒకటి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేకపోతే ఏదో ఒకటి నంబర్ ఇస్తే చాలు 20 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి. సో గైస్, మేమైతే ఫైనల్లీ టిపు సుల్తాన్ ప్యాలెస్ కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. మన వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బేసికల్లీ హజరత్ టిపు సుల్తాన్ మైసూర్ లో ఉండేవాళ్ళు, కాకపోతే సమ్మర్ లో ఆ టైంలో బెంగళూరులో ఉన్న ఈ సమ్మర్ ప్యాలెస్ కి వచ్చి హాలిడేస్ ఎంజాయ్ చేసేవాళ్ళు. హిస్టరీ తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే టిపు సుల్తాన్ ఒక బ్యాడ్ కింగ్, ఆయన వచ్చేసి హిందూస్ ని టార్చర్ చేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోయింది, ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇండో అంటే హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్కిటెక్చర్ కంబైన్ చేసి తయారు చేసిన ప్యాలెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఇది వచ్చేసి హిందూస్ టెంపుల్స్ యొక్క డిజైన్. ఇంకా మీరు లోపల చూసుకుంటే అంతా వచ్చేసి మస్జిద్ లో ఉండే డిజైన్. ఇది మొత్తం కంబైన్ చేసి తయారు చేశారు. హజరత్ టిపు సుల్తాన్స్ మైండ్ సెట్ వచ్చేసి బ్రిటిషర్స్ ని ఇండియాలో రాకుండా చేయడం. మొత్తం ప్యాలెస్ వచ్చేసి రాక్స్ మరియు వుడ్ తో తయారు చేశారు. ఇక్కడ మీకు కనబడుతున్న పోల్ వచ్చేసి ఒకే ఒక్క ట్రీ తో తీసుకున్న పోల్, ఇంకా కింద వచ్చేసి రాక్ సపోర్ట్ తో తయారు చేశారు. ఈ సమ్మర్ ప్యాలెస్ వచ్చేసి నవాబ్ హైదర్ అలీ ఖాన్ గారు స్టార్ట్ చేశారు ఇన్ ది ఇయర్ ఆఫ్ 1781 అండ్ కంప్లీషన్ ఇయర్ వచ్చేసి 1791. కంప్లీట్ వచ్చేసి హజరత్ టిపు సుల్తాన్ గారు అయితే చేశారు. దీన్ని మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్ అని కూడా చెప్పుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి నాప్రాయ్ రాళ్లతో ఫ్లోరింగ్ అయితే చేశారు. దీని గురించి తెలుసుకున్న తర్వాత నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. ఏంటంటే గోల్డ్ అనే లిక్విడ్ గా తయారు చేసి ఆ లిక్విడ్ తో ఈ ఆర్ట్ అయితే వేశారంట. ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్. ఉట్టిగా సమ్మర్ లో ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ లోనే ఈ మాత్రం చేసుకున్నారంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది భయ్య. మెట్లు ఎక్కడానికి ఈ సపోర్టింగ్ ఉంది కదా, అది కూడా 233 సంవత్సరాల క్రితం కట్టినవే. 233 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఫ్లోర్ అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో హజరత్ టిపు సుల్తాన్ ఈ ప్లేస్ లో నుంచొని ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ వినేవాళ్ళంట, ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ కూడా చేసేవాళ్ళంట. నాకైతే ఇలా హిస్టారికల్ ప్లేసెస్ లో వస్తే నా మైండ్ మొత్తం అలా హిస్టరీలోనే వెళ్ళిపోతుంది భయ్య. మనకి ఈ రోజుల్లో ఉన్నట్టు కరెంట్ లైట్లు ఏమి ఉండేవి కాదు, అందుకనే వాళ్ళకి వెంటిలేషన్ అయితే సూపర్ గా కట్టుకున్నారు. మీరు ఈ ప్యాలెస్ లో ఉన్న ఏ ఒక్క రూమ్ కి అలాగే ఏ ఒక్క కార్నర్ కి వెళ్ళిపోయినా కూడా మీకు పర్ఫెక్ట్ గా లైట్ మరియు ఎయిర్ అయితే వస్తానే ఉండిద్ది. మీరు ఇక్కడ పైన చూస్తున్నారు కదా పెయింటింగ్, ఆ పెయింటింగ్ మరియు ఇక్కడ కింద ఉన్న పెయింటింగ్ మొత్తం కలర్స్ వచ్చేసి వెజిటేబుల్స్ కలర్స్ తో చేసిన పెయింటింగ్. అలాగే 233 సంవత్సరాల క్రితం చేసిన పెయింటింగ్ ఇప్పుడు దాకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ రోజుల్లో మనం యూజ్ చేస్తున్న టెక్నాలజీస్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఇప్పటికే లైక్ చేసేసి ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ లైక్ చేయకపోతే వెళ్ళి లైక్ చేయండి భయ్య. మనలాంటి చిన్న యూట్యూబర్స్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఈ వీడియోని ఏ సిటీ నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఈ సమ్మర్ ప్యాలెస్ లోనే కింద వచ్చేసి ఒక మ్యూజియం టైప్ లో ఉంది. దానిలో హజరత్ టిపు సుల్తాన్స్ గారి అచీవ్మెంట్స్ అలాగే ఆయన యూజ్ చేసిన వెపన్స్ కొన్ని పీసెస్ అయితే షోకేస్ లాగా పెట్టి ఉన్నారు. అక్కడ లోపల వీడియో అలాగే ఫొటోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు, అందుకని నేను వీడియో చేయలేకపోయాను. మీరు కనుక ఇక్కడికి వస్తే మీరు బాగా హిస్టరీని తెలుసుకునే వాళ్ళు అయితే అవుతారు. ఫస్ట్ ఇండియాలో తోప్స్ అలాగే మిసైల్స్ ని తీసుకొచ్చింది హజరత్ టిపు సుల్తాన్ గారి. అండ్ ఈయన ఆర్మీతో ఫైట్ చేయడానికి బ్రిటిషర్స్ చాలా ముప్పతిప్పలు అయితే పడ్డారు. హజరత్ టిపు సుల్తాన్ ని డిఫీట్ చేయడానికి 2 కింగ్డమ్స్ తో పాటు బ్రిటిషర్స్ కలిపి ఈయన్ని అటాక్ అయితే చేశారు. బ్రిటిషర్స్ తో పాటు ఆ రోజుల్లో చేయగలిపిన 2 కింగ్డమ్స్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ టైం లో ఈయన సోల్జర్స్ అందరూ చచ్చిపోయి ఈయనకి పారిపోవడానికి టైం ఉన్నా కూడా ఈయన ఏం చెప్పారంటే, నేనైతే నా సైనికుల్ని అలాగే నా రాజ్యాన్ని వదిలి పారిపోను. హైనా లాగా 100 సంవత్సరాలు బ్రతకడం కంటే సింహం లాగా ఒక రోజు బ్రతికి చచ్చిపోవడం మేలు అని చెప్పి ఈయన అయితే ఆయన ప్రాణాలు బ్రిటిషర్స్ కి అయితే ఇచ్చేశారు. అక్కడికి వెళ్లి వీడియో తీస్తుంటే నేనైతే ఒక ఆస్ట్రేలియన్ తో కలుస్తాను. దాని తర్వాత అతని గైడ్ కూడా అయిపోతాను. ఎందుకంటే మన భారతదేశం ఒక గొప్పతనం మనమే చెప్పుకోవాలి భయ్య. వాళ్ళకు కూడా తెలియాలి మనం ఎంత గొప్ప వాళ్ళమో. సో మీరు కూడా నా వీడియోని ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి హిస్టారికల్ వీడియోస్ మళ్ళీ నేను ఇంకోసారి తీసుకొస్తాను.